హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము గిట్ కమాండ్స్ ని యూజ్ చేసి ఎలా బ్రాంచెస్ క్రియేట్ చేయాలి అండ్ ఏ విధంగా ఆ బ్రాంచ్ నుండి మాస్టర్ బ్రాంచ్ కి మన ఫైల్స్ అనేది అయితే ఏ విధంగా పుష్ చేయాలి, ఏ విధంగా మర్జ్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఏదైనా వస్తుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనము ఒక ఫైల్ ని లోకల్ రిపాజిటరీ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ యాడ్ చేసి మనము మన లోకల్ రిపాజిటరీ నుండి గిటబ్ రిపాజిటరీకి ఏ విధంగా పుష్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి అండ్ ఏ విధంగా కమిట్ చేయాలి అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది అయితే చూసి నేర్చుకొని మీరు కూడా ట్రై చేసి ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఈ రోజు మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనం గిట్ ఫోల్డర్ అనేది లోకల్ రిపాజిటరీ క్రియేట్ చేసాం ప్రీవియస్ వీడియోస్ లో. మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఫైల్ అండ్ ఫైల్ 1 అనేది 2 ఫైల్స్ క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ మనం ఎటువంటి డేటా అనేది అయితే క్రియేట్ చేయలేదు అండ్ ఎటువంటి డేటా అనేది అయితే ఫిల్ చేయలేదు. మనం దాంట్లో జస్ట్ ఫైల్స్ అనేది అయితే యాడ్ చేసాము. అండ్ గిట్ కమాండ్స్ ద్వారా మనము స్టేజింగ్ ఏరియాకి తర్వాత కమిట్ చేసి ఆ తర్వాత మన గిట్ రిపాజిటరీకి పుష్ అయితే చేసాము. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు, మనము బ్రాంచెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్ కి ఏ విధంగా మర్జ్ చేసి పుష్ చేయాలనేది వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము బ్రాంచ్ అనేది అయితే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మన దాంట్లో అనేది అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ గిట్ బ్రాంచ్ అనేది అయితే కొడదాను. గిట్ బ్రాంచ్ అని ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే మన దాంట్లో ఓన్లీ మాస్టర్ బ్రాంచ్ అనేది అయితే ఉంది. ఆ మాస్టర్ బ్రాంచ్ ఎక్కడ ఉంది అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనం గిటబ్ లోకి మన రిపాజిటరీ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ మాస్టర్ బ్రాంచెస్ అనేది అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు బ్రాంచెస్ లో ఓన్లీ మాస్టర్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. వ్యూ ఆల్ బ్రాంచెస్ మీద అయితే క్లిక్ చేసి చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. మనకు ఇక్కడ ఓన్లీ 1 బ్రాంచ్ అనేది అయితే ఉంది. డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చేసి మాస్టర్ బ్రాంచ్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనము ఏ విధంగా బ్రాంచ్ అనేది అయితే క్రియేట్ చేయాలనేది అయితే ఇక్కడ చూపిస్తాను మీకు. జస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు గిట్ బ్రాంచ్ బ్రాంచ్ అండ్ ఒక బ్రాంచ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫ్యూచర్ అనేసి అయితే ఎంటర్ చేశాను. గిట్ బ్రాంచ్ నేమ్ అనేది అయితే ఎంటర్ చేశాను. అండ్ ఈ విధంగా మనకు బ్రాంచ్ ఎంటర్ చేసిన తర్వాత మనము మళ్ళీ గిట్ బ్రాంచ్ అయితే చెక్ చేద్దాము. గిట్ బ్రాంచెస్ చెక్ చేసిన తర్వాత ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాము. ఇప్పుడు చూసుకోవచ్చు, గిట్ బ్రాంచ్ కమాండ్ యూజ్ చేసిన తర్వాత మనము ఫ్యూచర్ అండ్ మాస్టర్ అనేది అయితే వచ్చేసాయి. మనకు ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ గ్రీన్ లో ఉండేది మాస్టర్ మీద ఉంది కాబట్టి మనము ఇంకా మాస్టర్ బ్రాంచెస్ లోనే ఉన్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మన గిటబ్ రిపాజిటరీ లోకి వచ్చేసిన తర్వాత మనము ఒకసారి రిఫ్రెష్ అనేది అయితే చేద్దాము. మనకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మన బ్రాంచెస్ వచ్చాయా రాలేదా అని చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఎటువంటి బ్రాంచ్ అనేది అయితే క్రియేట్ అవ్వలేదు ఇంకా మనకి ఇక్కడ మెయిన్ రిపాజిటరీలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో అనేది అయితే ఉన్నాము. మాస్టర్ బ్రాంచ్ నుండి ఫ్యూచర్ బ్రాంచ్ కి ఏ విధంగా స్విచ్ అవ్వాలి అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సింపుల్ గా గిట్ చెక్అవుట్ ఫ్యూచర్ అనే కమాండ్ యూజ్ చేసినట్లయితే మనము ఫ్యూచర్ బ్రాంచ్ లోకి అనేది అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ చూసుకోవచ్చు, స్విచ్ టు బ్రాంచ్ ఫ్యూచర్ అనేది అయితే ఉంది. మనం ఇప్పుడు క్లిక్ చేద్దాము. గిట్ బ్రాంచ్ అనేది అయితే చెక్ చేసినట్లయితే మనకు ఏ బ్రాంచ్ లో ఉన్నాం అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇందాక చూసినట్లయితే మనకు మాస్టర్ దగ్గర స్టార్ మార్క్ అనేది అయితే ఉన్నది. ఇప్పుడు గిట్ బ్రాంచ్ ఎంటర్ చేసిన తర్వాత మనం స్విచ్ అయిన తర్వాత ఎంటర్ చేస్తే ఇక్కడ స్టార్ మార్క్ వచ్చేసి ఫ్యూచర్ మీద అయితే ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు, మనము మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నప్పుడు మాస్టర్ అనేది అయితే ఉన్నది బ్రాకెట్ లో. ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్ లో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్ అనేది అయితే ఉంది. మనం ఇప్పుడు సింపుల్ గా మన ఫోల్డర్ లోకి వచ్చేసి లోకల్ రిపాజిటరీ లోకి అండ్ ఇక్కడ మనము ఏదైనా ఒక ఫైల్ లో ఏదైనా మాడిఫైడ్ అనేది అయితే చేద్దాము. ఒక డేటా అయితే ఇద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, హాయ్ వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ ఇచ్చేసిన తర్వాత సేవ్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనం సేవ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు మన లోకల్ రిపాజిటరీలో 2 ఫైల్స్ ఉన్నాయనేసి అయితే మనకు తెలుసు. బట్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము గిట్ స్టేటస్ అనేది అయితే చెక్ చేద్దాము.
గిట్ స్టేటస్ అనేది అయితే చెక్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ అనేది అయితే ఏమైనా మాడిఫై చేశామా లేదా అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇక్కడ చూసుకోవచ్చు మనము మాడిఫైడ్ ఫైల్ అనేది అయితే ఉంది. మనం ఫైల్ అనే ఫైల్లో మనము మాడిఫైడ్ అయితే చేశాము. ఆ తర్వాత మనము ఈ గిట్ యాడ్ అనేది అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా గిట్ యాడ్ స్టార్ మార్క్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనము కమిట్ చేయాలి కాబట్టి గిట్ కమిట్ అనేది యూజ్ చేస్తాము. గిట్ కమిట్ -m మాడిఫై ఒక మెసేజ్ లాగా అనేది అయితే చేస్తున్నాను మనకు అక్కడ చూపించడానికి. గిట్ కమిట్ -m మాడిఫైడ్ ఫైల్ అనేసి అయితే ఎంటర్ చేసాము. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు వన్ ఫైల్ చేంజ్డ్ మాడిఫైడ్ ఫైల్ అనేసి అయితే ఉంది కదా మనం ఇచ్చింది. ఇక్కడ ఫ్యూచర్ బ్రాంచ్ లో మాడిఫై చేసిన తర్వాత మనము యాడ్ చేసి కమిట్ అయితే చేశాము. ఆ తర్వాత గిట్ లాగ్ -1 లైన్ లో ఎంటర్ చేసినట్టయితే ఈ కమాండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ యాడెడ్ ఫైల్ అనేది అయితే కమెంట్ చేశాము. ఆ తర్వాత యాడెడ్ న్యూ ఫైల్ అనేది అయితే కమిట్ చేసి మాస్టర్ బ్రాంచ్ పుష్ చేశాము. ఆ తర్వాత న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసినాము ఫ్యూచర్ బ్రాంచ్ అని. అందులో మనము మాడిఫైడ్ ఫైల్ అనేది అయితే చేశాం కాబట్టి కమిట్ చేశాం కాబట్టి ఫ్యూచర్ బ్రాంచ్ లో కమిట్ చేశాం కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది. అదే మనము మాస్టర్ బ్రాంచ్ కి స్విచ్ అయ్యి చెక్ చేద్దాం ఒకసారి. గిట్ చెక్అవుట్ మాస్టర్ ఎంటర్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనము గిట్ లాగ్ -1 లైన్ అనేది అయితే ఎంటర్ చేయండి. మనకు మనం మాస్టర్ బ్రాంచ్ లో కమిట్ అయిందా లేదా అనేది అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము యాడెడ్ ఫైల్ యాడెడ్ న్యూ ఫైల్ 2 ఫైల్స్ ని యాడ్ చేసిన తర్వాత మనం మాస్టర్ బ్రాంచ్ పుష్ చేసినట్లయితే ఉంది. కానీ ఇక్కడ మనకు ఎటువంటి డేటా మన ఫ్యూచర్ బ్రాంచ్ నుండి మాడిఫై చేసినది మనకి ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ లో అయితే మాడిఫై అవ్వలేదు. అండ్ ఇక్కడ ఏ విధంగా చేయాలనేది అయితే నేను చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనము సింపుల్ గా మనము గిట్ మర్జ్ అనేది అయితే ఎంటర్ చేద్దాం. ఫస్ట్ ఫ్యూచర్ బ్రాంచ్ కి మాస్టర్ బ్రాంచ్ కి మర్జ్ అనేది అయితే చేయాలి. గిట్ మర్జ్ ఫీచర్ అనేది అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫాస్ట్ ఫార్వర్డ్ ఫైల్ 1+1 ఫైల్ చేంజ్ అనేది అయితే ఉంది కదా. ఇప్పుడు మనము గిట్ లాగ్ అనేది అయితే ఎంటర్ చేసి -1 లైన్ లో చూద్దాము మనకు మాస్టర్ బ్రాంచ్ లో కూడా మాడిఫై అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ లోకల్ రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత యాడెడ్ ఫైల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసాము కమిట్ చేసినప్పుడు. అండ్ మళ్ళీ సెకండ్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ కమిట్ చేసినప్పుడు మనం మెసేజ్ ఏమి ఇచ్చామంటే యాడెడ్ న్యూ ఫైల్ అనేది అయితే ఇచ్చాము. తర్వాత ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి మాడిఫైడ్ ఫైల్ అనేది అయితే ఇచ్చాము, యాడ్ చేసి కమిట్ చేసినాం ఫీచర్ బ్రాంచ్ లో. అండ్ ఆ తర్వాత మనకు మాస్టర్ బ్రాంచ్ లో మాడిఫై అయినది అప్డేట్ అవ్వలేదు కాబట్టి తర్వాత మనం మాస్టర్ బ్రాంచ్ కి స్విచ్ అయ్యి ఆ తర్వాత మనము గిట్ మర్జ్ ఫీచర్ బ్రాంచ్ అనేది అయితే ఇచ్చాము. ఆ తర్వాత మనకు ఇక్కడ చూసుకోవచ్చు మాస్టర్ బ్రాంచ్ అండ్ ఫీచర్ బ్రాంచ్ లో మాడిఫై అయింది. బట్ కానీ మనం ఇంకా పుష్ అనేది అయితే చేయలేదు. అండ్ ఇక్కడ మనం పుష్ చేయాలంటే గిట్ పుష్ ఆరిజిన్ ఫీచర్ నేమ్ బ్రాంచ్ నేమ్. గిట్ పుష్ ఆరిజిన్ మనం ఏ బ్రాంచ్ నుండి ఏ బ్రాంచ్ కి పుష్ చేస్తున్నామో ఆ బ్రాంచ్ నేమ్ అనేది అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను గిట్ పుష్ ఆరిజిన్ ఫ్యూచర్ బ్రాంచ్ లో మాడిఫై చేసినవి మాస్టర్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా గిట్ పుష్ ఆరిజిన్ ఫ్యూచర్ అనేది అయితే ఎంటర్ చేశాను. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు గిట్ పుష్ ఆరిజిన్ ఫ్యూచర్ అయిన తర్వాత మనకు మనం ఫ్యూచర్ బ్రాంచ్ లో మాడిఫై చేసినవన్నీ మనకు మాస్టర్ బ్రాంచ్ కి అనేది అయితే మర్జ్ చేసి పుష్ చేశాము. అండ్ ఇప్పుడు ఒకసారి మనము క్రోమ్ లోకి వెళ్ళి మన రిపాజిటరీ లో చెక్ చేద్దాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు 2 బ్రాంచెస్ అనేది అయితే చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మాస్టర్ బ్రాంచ్ లో మనము ఫ్యూచర్ బ్రాంచ్ అనేది అయితే వచ్చేసింది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మన ఫ్యూచర్ బ్రాంచ్ లో మాడిఫైడ్ ఫైల్ అనేది అయితే కమిట్ చేసినది అయితే ఉంది. సింపుల్ గా ఫైల్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనము హై వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే ఉంది ఫ్యూచర్ బ్రాంచ్ లో. అండ్ ఇక్కడ సింపుల్ గా మనము మాస్టర్ బ్రాంచ్ లో కూడా చెక్ చేద్దాము ఒకసారి వచ్చిందా లేదా మాడిఫై అయిందా లేదా అనేది అయితే తెలుసుకోపోతుంది మనకు. ఇక్కడ మనకు ఎటువంటి కమిట్ అనేది చూపించట్లేదు, యాడెడ్ ఫైల్ అనేసి ఎటువంటి మాడిఫై అనేది అయితే చూపించట్లేదు. ఇక్కడ సింపుల్ గా మనము ఇక్కడ చూసుకోవచ్చు మనం మాస్టర్ బ్రాంచ్ లో ఫైల్ లో మనకి ఎటువంటి మాడిఫై అనేది అయితే అప్డేట్ అవ్వలేదు. మనం సింపుల్ గా మన గిట్ బ్యాష్ కి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ మనము గిట్ పుష్
ఆరిజిన్ మాస్టర్ అనేది అయితే ఎంటర్ చేద్దాము. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అనేది అయితే ఎంటర్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు కొద్దిగా టైం తీసుకున్న తర్వాత మనము మన గిటబ్ రిపాజిటరీలోకి అయితే వచ్చేసి రిఫ్రెష్ అనేది అయితే చేద్దాము. ఇక్కడ రిఫ్రెష్ చేసిన వెంటనే మనము ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్ మాస్టర్ బ్రాంచ్ లో ఉంది. ఫైల్ అనేది అయితే వచ్చేసింది. హై వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే వచ్చేసింది. అండ్ అలాగే మనము ఫీచర్ బ్రాంచ్ లోకి వెళ్ళి కూడా చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు ఫీచర్ బ్రాంచ్ లో కూడా హై వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే వచ్చేసింది. ఈ విధంగా మనము ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్ కి అనేది అయితే పుష్ చేస్తూ ఉంటాము. మాడిఫై చేసినవి మనం యాడ్ చేసి కమిట్ చేసిన తర్వాత మనము మళ్ళీ మర్జ్ చేసి పుష్ అనేది అయితే చేస్తూ ఉంటాము. ఈ విధంగా మనం కమాండ్స్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లేదు అంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యే మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.